ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను టీడీపీ జనసేన పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో తెనాలి టీడీపీలో అసమ్మతి రగిలింది. తెనాలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు సీటు ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలా పనిచేయాలి. ఇప్పుడు సపోజ్ 2019 ఎలక్షన్ తర్వాత తీసుకుందాం. 2019 ఎలక్షన్ తర్వాత ఈ రోజుకి 4.5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేశారో, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కళ్ళు చూస్తానే ఉన్నాం. ఈ రోజున మేము ఎన్ని ఇబ్బందులు పడినా కానీ చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి ప్రోగ్రాం చేయాలి, ర్యాలీ చేయాలి, సపోర్ట్ చేయాలి, అమరావతి గారికి నిలబడాలంటే నియోజకవర్గంలో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అను పవన్ కళ్యాణ్ గారు కలిసి నాదెండ్ల మనోహర్ గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. మరి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పార్టీలో ఆయన 17 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన వచ్చారండి. 40 ఏళ్ల నుండి కూడా ఆయన రాజకీయ చరిత్రలో ఏ పార్టీలోకి కూడా ఆయన పార్టీ కండవా మార్చకుండా ఒకటే పార్టీలో పార్టీలను దాటకుండా పనిచేశారు. మరి 2019 ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ప్రతి రోజు కూడా నిరంతరం నియోజకవర్గంలో తిరిగారు. ఆయన నియోజకవర్గం మొత్తం